హలో, ఈరోజు అయితే మనం బ్రాండ్ న్యూ DJI-8 3S అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది RC2తో పాటు వస్తుంది. దీన్ని ఫ్లైమోర్ కాంబో అంటారు. ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ RC2 అండ్ డ్రోన్తో పాటు మనకు వస్తుంది. దీని యొక్క ఫ్లైట్ టైం వచ్చేసి 45 మినిట్స్ అని కంపెనీ కూడా మెన్షన్ చేస్తారు. బట్ రియాలిటీగా ఎంత వస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. ప్రెజెంట్ అయితే దీని అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకైతే బాక్స్ వచ్చేసింది. ఓపెన్ ద బాక్స్ మనకి ఇలాంటి బ్యాగ్ ఒకటి ఇస్తాడు. ఈ బ్యాగ్లో ఏమో ఉన్నాయి, ఇప్పుడు కాంపోనెంట్స్ ఒక్కొక్కటే తెరిచి చూద్దాం. ఓకే, ఇది వచ్చేసరికి డ్రోన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ హబ్. ఈ బ్యాటరీ హబ్లో త్రీ బ్యాటరీస్ ఉంటాయి. మనం ఒకేసారి 3 బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో చాలా సూపర్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అది కూడా ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇందులో 3 బ్యాటరీస్ ఉంటాయి. నెక్స్ట్ వావ్, ఇది వచ్చేసి RC. మనకి DJI-8 3Sలో స్పెషల్గా ఏంటంటే ఇది RC2 అంటారు. దీంట్లో ఇన్బిల్ట్ జాయ్స్టిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇన్బిల్ట్ స్క్రీన్ రావడం వల్ల మనకు ప్లస్ అంటే దీనికి మొబైల్ అనేది అటాచ్ చేయాల్సిన పనే లేదు. అండ్ దీని రేంజ్ కూడా ఎక్కువ, 10 కిలోమీటర్స్ వరకు ఇది ఈజీగా డ్రోన్కి ఇది ఆక్యూ సింక్ చేసుకుంటుంది. సో మనకి ఇదో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ND ఫిల్టర్స్. మీకు తెలిసిందే ఉంటుంది. ND ఫిల్టర్స్ అంటే మరి డ్రోన్కి పెడితే మంచి ఎండలోన మనం సన్ గ్లాసెస్ వేసుకుని ఎలా ఉంటుందో బెజన్ అంత బాగుంటుంది అనమాట. డ్రోన్కి ఇది ఒక సన్ గ్లాసెస్ లెక్క. ఓకే, ఇందులో 3 టైప్ ఆఫ్ ND ఫిల్టర్స్ ఉంటాయి. ఫస్ట్ది 16, సెకండ్ 32 అండ్ 128. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. 2 కెమెరాస్కి 2 గ్లాసెస్, అలా 1, 2, 3. ఎండలో మంచి ఎండలో వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఎంత కూల్గా ఉంటుందో ఈ ND ఫిల్టర్స్ అని డ్రోన్ పెట్టడం వల్ల వీడియో కూడా అంతే కలర్ఫుల్గా అంతే యాక్యురేట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి కలర్స్ కోసం కూడా దీన్ని వాడచ్చు. ఈవినింగ్ టైంలో హైలైట్స్ తీయాలన్నా ఇలాంటివి ఏమైనా కూడా కెల్విన్ అడ్జస్ట్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఆటో మోడ్లో పెట్టేసి ND ఫిల్టర్స్ పెడితే అంత లుక్ ఏమి ఉండదు, బట్ మాన్యువల్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్. మీకు తెలిసే ఉంటుంది, ఇండియాలో 99% చాలా వరకు ఎవరు యూజర్ మాన్యువల్ చదివారు. బట్ మన ఖాళీ టైంలో ఏం చేయాలో తెలియక యూజర్ మాన్యువల్ చదువుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొపెల్లర్స్, రెక్కలు. డ్రోన్కి రెక్కలు అంటారు కదా, అవి అనమాట ప్రొపెల్లర్స్. ఇవి ఎక్స్ట్రా సెట్ కూడా ఇస్తాడు. మనం ఆల్రెడీ సెట్ ఒక 4 పేర్ మనం బిగిస్తాం కనుక ఎక్స్ట్రా ఇంకా 6 పేర్ ఇస్తాడు. ఓకే, 2A 2B అని ఉంటాయి. వీటిల్లో A అనేది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్యాక్, B అనేవి రైట్ ఫ్రంట్ లెఫ్ట్ బ్యాక్. ఓకే, అలా విధంగా సెట్ చేసుకోవాలి. అలా మొత్తం దానికి 4 పెట్టా, ఇవి ఒక ఎక్స్ట్రా 2, ఇవి ఇంకో ఎక్స్ట్రా 2, ఇవి ఇంకా ఎక్స్ట్రా 2, టోటల్ 10 ఇస్తాడు అనమాట. మనకి ఈ ఎక్స్ట్రా 6 పేర్స్ అనేది వాడివ్వడం వల్ల మనకు ప్లస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ప్రొడక్ట్స్ అయితే ఇవి: 8S బాక్స్ అండ్ RC2 రిమోట్ కంట్రోలర్, ద మెయిన్ థింగ్ డ్రోన్ అండ్ బ్యాటరీ హబ్, ND ఫిల్టర్స్, ప్రొపెల్లర్స్, యూజర్ మాన్యువల్ విత్ బ్యాగ్. అంతే. బ్రో మనకి ఛార్జర్ ఇవ్వడంటే ఛార్జర్ ఇస్తాడు, కాకపోతే మినీ సిరీస్ అండ్ నార్మల్ సిరీస్ వరకు మాత్రమే ఛార్జర్ ఇస్తాడు. ఈ ఫ్లాగ్షిప్ మోడల్ దీనికి కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ కనుక దీనికి మనకి ఛార్జర్ అనేది వాడు ప్రొవైడ్ చేయడు. ఛార్జర్ మనం స్పేర్గా కొనుక్కోవాలి. నార్మల్ మనం మొబైల్ ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు, కానీ దాంతో 3 బ్యాటరీస్ ఫుల్ అయ్యేసరికి 3 అవర్స్ కంటే చాలా ఎక్కువ టైం పెట్టేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే హై వాట్స్ ఉన్న ఛార్జర్ ఏమో పెట్టుకుంటాం, లైక్ 120 వాట్స్ కానీ ఇంకా హైయర్ ఏమైనా ఉంటే ఆ వాట్స్ ఛార్జర్ అయితే పెట్టుకోవచ్చు. కంపెనీ రికమెండ్ చేసిన ఛార్జర్ ఏదంటే DJI 65 వాట్ ఒకటి, 100 వాట్ ఒకటి, ఈ 2 టైప్ ఆఫ్ ఛార్జర్స్ని మనకి రికమెండ్ చేశాడు. ఆ 2 టైప్ ఆఫ్ ఛార్జర్స్ కూడా ఒకటేమో 65 వాట్స్, అది నార్మల్గా ఒక 3 బ్యాటరీస్ కలిపి ఎక్కడానికి నియర్లీ 2.5 hours 2 hours దాటి పడుతుంది. అండ్ మనకి 100 వాట్స్ ఛార్జర్ కొనుక్కున్నట్టే అదైతే ఒక 1.5 hourలో 3 బ్యాటరీస్ కలిపి ఫుల్ అయిపోతాయి. అండ్ 100 వాట్స్ ఛార్జర్ వచ్చేసి 7,500 రూపీస్ బయట కాస్ట్ చెప్తున్నారు. అండ్ 65 వాట్ ఛార్జర్ వచ్చేసరికల్లా మనకి ఓవరాల్గా ఒక 3.5 నుంచి 3.8 వరకు పడుతుంది. సో కంపెనీ రికమెండ్ చేసిన ఛార్జర్ వాడటం వల్ల బ్యాటరీస్ వరకు మనకి లైఫ్ అయితే ఎక్కువ రిసైకిల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం లాంగ్ టైం ఫ్లై చేస్తాం అండ్ కంటిన్యూగా ఫ్లై చేయడం వల్ల ఏంటంటే బ్యాటరీ ఈజీగా స్వెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నియర్లీ అంటే ఇప్పుడు కాదు, ఒక 100, 150, 200 ఇయర్ రిసైకిల్స్ వచ్చినాక అప్పుడు బ్యాటరీ స్వెల్లింగ్ అనేది వస్తుంది, ఆటోమేటిక్గా బ్యాకప్ పడిపోద్ది. అలాంటి టైంలో మన స్పేర్ బ్యాటరీ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 1.5 year వరకు మనం నార్మల్గా ఎలా వాడుకున్నా కూడా ఈ బ్యాటరీ హబ్లో వచ్చిన 3 బ్యాటరీస్ అయితే మనకు సరిపోతాయి అనమాట. ఒక్కొక్క బ్యాటరీ కాస్ట్ వచ్చేసి నియర్లీ మనకి 14,000 నుంచి 15,000 వరకు పడుతుంది.
అండ్ ఇది బ్యాటరీ హబ్. దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ అనేది ఒకటి ఉంటుంది. ఒక బ్యాటరీ ఫుల్ అయ్యి ఇంకో బ్యాటరీలో కొంచెం కొంచెం ఛార్జింగ్ ఉన్నాయంటే ఈ కొంచెం కొంచెం ఛార్జింగ్లో కలిపి ఒకే బ్యాటరీలోకి ఫుల్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఈ బ్యాటరీ ఫుల్గా కనిపిస్తుంది. దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్ అదే. అర్థమైందా? అర్థం కాలేదు? ఓకే ఫైన్, మళ్ళీ చెప్తా. ఇందులో 0% ఉంది, ఇందులో 30% ఉంది, ఇందులో 40% ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 30 and 40 కలిపేసి దీనికి టోటల్గా 70% ఛార్జ్ అయిపోతుంది. ఈ బ్యాటరీ హబ్లో ఉండే స్పెషల్ ఫీచర్ అదే అనమాట. ఓకే, అండ్ దీంట్లో ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది టైప్-C పోర్టు, దీంతో మనం ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. అది దీని బ్యాటరీ రిమూవ్ చేయాలంటే ఇక్కడ కింద బ్లాక్గా కనిపిస్తుంది కదా, దాన్ని జస్ట్ ఇలా పట్టుకొని బ్యాటరీని ఇలా పైకి తీసేయడమే అంతే. నార్మల్గా మీరు రాసినా కాదు, ఇది ఇలా కింద పెట్టినా కూడా బ్యాటరీస్ పడవు. సో మనం బ్యాటరీస్ కావాలంటే జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేసి బ్యాటరీని ఇలా పైకి లాగడం. ఎస్, ఇది బ్యాటరీ. నార్మల్గా మనకు వచ్చే A2S బ్యాటరీస్ అండ్ నార్మల్ మ్యావిక్ సిరీస్ బ్యాటరీస్ కంటే కొంచెం పెద్దనే చెప్పుకోవచ్చు. అండ్ దీని MAH వచ్చేసరికల్లా ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది, 4276 mAh వస్తుంది. అది D83Sకి, 83కి అయితే 4000 నియర్లీ mAh వస్తుంది. బట్ బ్యాటరీ ఫ్లైట్ టైం అయితే మాత్రం చాలా బాగా ఇచ్చాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక 45 minutes కంపెనీ క్లెయిమ్ చేసినా కూడా అరౌండ్ 40 minutes వచ్చినా మనకు చాలు కదా. సో ఓవరాల్గా ఇది మన DJ83S తాలూకు రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఫ్లైట్ చేసి దాని తాలూకా రివ్యూస్ కూడా ఇంకా చెప్తాను. ప్రెజెంట్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరు కామెంట్లో కూడా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఒక లైక్ వేసుకోమావా.